నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మౌనం యుద్ధ రచన చేస్తుంది, ఆగ్రహం శాంతిని ఆశ్రయిస్తుంది, తపస్సు వ్యూహానికి పదును పెడుతుంది, తమస్సు ఉషస్సు కోసం పరితపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సవ్యసాచిగా పేరుగాంచిన రక్షణ రంగ నిపుణుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ల మౌనం శత్రువు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సెప్టెంబర్ 10న గ్లోబల్ టైమ్స్ పత్రిక చిత్రమైన సంపాదకీయాన్ని రాసింది. భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ యుద్ధ సన్నద్ధతతో చర్చలకు రావాలంటూ జిత్తుల మారి హెచ్చరికలు చేసింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే డ్రాగన్ యుద్ధానికి రోజులు దగ్గర పడ్డాక పునరాలోచనలో పడింది. రణరంగంలోకి దిగిన తర్వాత భారత్ తన సత్తా చాటితే చైనా పరిస్థితి ఏంటి? గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ఇండియన్ నేషనలిస్ట్ ఫోర్సెస్ యీల్డ్ టు కోయర్షన్ బట్ నాట్ టు పర్సుయేషన్ అని వ్యాఖ్యానించింది. అంటే భారత జాతీయవాద శక్తులు శాంతిని అనునయిస్తూ యుద్ధాన్ని అనివార్యం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. దీని వెనుక చైనా ఎత్తులేంటి? చైనా ఆసియా వ్యూహానికి ధీటైన ప్రతివ్యూహాన్ని భారత్ రచించిందా? మోదీ మౌనానికి కారణమేంటి? అజిత్ దోవల్ ఆంతర్యమేంటి? రాఫెల్ రాకతో యుద్ధ స్వభావంలోనే మార్పు రానుందా? భారత ఎయిర్ బేస్లపై చైనా నిఘా ఎందుకుంచింది? భారత్ యుద్ధ సన్నద్ధత చూసి చైనా కంగు తినిందా? వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూ ఆ చర్చలను సాగదీస్తూ మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా పక్కా వ్యూహాన్ని రచించుకుంది. అందులో భాగంగానే తాను కూడా ఎప్పట్లాగే 2 అడుగులు ముందుకు వేసి 1 అడుగు వెనక్కి వెళ్లే నాటకం ఆడాలనుకుంది. పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ 2 వరకు ఆక్రమించేద్దామని సిద్ధమైంది. దానికి ఆగస్టు 29 అర్ధరాత్రి ముహూర్తాన్ని ఖరారు చేసింది. కరోనా కల్లోలం, ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో భారత్ తనను ఎదిరించే సాహసం చేయదని అంచనాకు వచ్చింది. బుర్ర నిండా ఇన్ని ఆలోచనలు పెట్టుకున్న డ్రాగన్కు యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లతో భారత్ సన్నద్ధతను చూసి దిమ్మ తిరిగిపోయింది. కీలకమైన శిఖరాలపై మన సైన్యం ముందుగానే పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. డ్రాగన్ కుయుక్తులను పసిగట్టిన భారత సైన్యం 2 గంటల్లో కీలకమైన బ్లాక్ టాప్, హెల్మెట్, మగర్, గురుంగ్ శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. 3 వైపులా సముద్రం, ఓవైపు ఎడారి, ఇంకోవైపు పర్వత ప్రాంతాలు, సరిహద్దు వివాదాలు, గోతికాడ గుంటనక్క లాంటి శత్రువులు. బార్డర్లో ప్రకృతితో పాటు ప్రమాదకరమైన శత్రువులతో పోరాడుతోంది భారత సైన్యం. గాల్వాన్ లోయలో చైనాతో గొడవల వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సైన్యాన్ని బలోపేతం చేసే పనిలో పడింది కేంద్రం. అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తోంది. యుద్ధం గెలవడానికి వ్యూహం అవసరం, యుద్ధం చేయడానికి ఆయుధం అవసరం. సరిహద్దుల్లో బరితెగించి రెచ్చిపోతున్న చైనా తోక కత్తిరించాలని జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ భావిస్తున్నారు. ఇటీవల గాల్వాన్ లోయలో రెచ్చిపోయిన చైనా మూకలు మరోసారి తోక జాడిస్తే బుద్ధి చెప్పేందుకు వాయుసేనకు కొత్త అస్త్రాలను అందిస్తోంది భారత ప్రభుత్వం. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరుతున్న రాఫెల్ యుద్ధ విమానాలు పాశుపతాస్త్రాలు. ఇది 1962 నాటి ఇండియా కాదు, తమ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామని చైనాకు హెచ్చరికలు పంపుతోంది భారత ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం గల్వాన్ లోయలో చెలరేగిన ఘర్షణ తర్వాత చర్చల అనంతరం వెనక్కి వెళ్ళినట్టే వెళ్లిన చైనా మళ్లీ సరిహద్దుల వెంబడి సైనికుల్ని మోహరిస్తోంది. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ సామెత చందంగా చైనాతో మాటల వల్ల లాభం లేదని భావిస్తున్న భారత ప్రభుత్వం ఈసారి సరిహద్దుల్లో రెచ్చిపోతే గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందనంత ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లోనూ శత్రుభీకరంగా పోరాడడంతో పాటు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే చరిత్ర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరాయి. ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళాల్లో భారత్ది 4వ స్థానం. ఎయిర్ ఫోర్స్లో జెట్ ఫైటర్లు కీలకం. వేగంగా స్పందించడంతో పాటు ఖచ్చితంగా దాడి చేయడం వీటికున్న ప్రత్యేక లక్షణం. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రాఫెల్ యుద్ధ విమానాల్ని ఇండియన్ ఎయిర్ ఫ్లీట్లోకి తీసుకుంది. చైనా సైన్యం వెనక్కి వెళ్ళినట్టే వెళ్లి లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వరకు భారత్తో సరిహద్దు పొడవున మళ్లీ సైనిక బలగాలను తరలిస్తుంది. చైనా సైన్యం గణాంకాల రూపంలో భారీగా కనిపిస్తున్నప్పటికీ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసిన అనుభవం చైనా సైన్యానికి లేదు. రాఫెల్ తరహా జెట్ ఫైటర్లు కూడా చైనా దగ్గర లేవు. రాఫెల్ ఫస్ట్ బ్యాచ్ మోహరింపు కూడా వ్యూహాత్మకంగానే చేయబోతోంది కేంద్రం. పగలు రాత్రనే తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడం రాఫెల్ స్పెషాలిటీ. సరిహద్దు దాటకుండానే పాక్లోని ఓ మూల టార్గెట్నైనా పక్కాగా కొట్టేయగలిగే సామర్థ్యం రాఫెల్ జెట్స్కి ఉంది. రాఫెల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు ప్రపంచంలో 4 ఉన్నాయి.
ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ తర్వాత మన దగ్గర మాత్రమే ఈ విమానాలున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 12 మంది పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ యుద్ధ సన్నద్ధత చూసి కంగు తిన్న డ్రాగన్ ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది. ఆగస్టు 29, ఆగస్టు 31 తేదీల్లో చైనా ఏకపక్షంగా చొరబాటుకు పాల్పడి నియంత్రణ రేఖ సరిహద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. దీంతో భారత సైన్యం స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. వీలైనంత తొందరలో ఆపరేషన్ను ముగించాలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఎఫ్ 120 నిమిషాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతే, ఆ 2 గంటల్లో బ్లాక్ టాప్, హెల్మెట్, మగర్, గురుంగ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది ఇండియన్ ఆర్మీ. అక్కడ చైనా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ వెంటనే 2000కు పైగా భారత బలగాలు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంస క్షిపణులు, రాకెట్ లాంఛర్లతో ఆయా శిఖరాలపై పాగా వేశాయి. ఇంకేముంది, ఆగస్టు 29 రాత్రి డ్రాగన్ సైన్యం తన వ్యూహాన్ని అమలు పరిచేందుకు వచ్చి ఇక్కడ భారత సన్నద్ధతను చూసి తెల్లబోయింది. తేరుకొని మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తోంది. మన సైన్యం హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరపడంతో చైనా సైనికులు తోక ముడిచారని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. ఆ వెంటనే భారత సైన్యం రెజాంగ్లా పాస్ ను కూడా కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీన కూడా ఇదే కుతంత్రంతో డ్రాగన్ రాగా మన యుద్ధ ట్యాంకుల శ్రేణిని చూసి వెనక్కి తగ్గక తప్పలేదు. కీలక శిఖరాలపై భారత్కు చెందిన T-90 యుద్ధ ట్యాంకులను చూసి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ T-75 ట్యాంకులు వాటి పరిధిలో ఉంటాయని అంచనా వేసింది. తాము ఎంత ప్రయత్నించినా 22 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యమున్న తమ ట్యాంకులతో భారత ట్యాంకులను ఏమీ చేయలేమని నిర్ధారించుకొని వెనకడుగు వేసింది డ్రాగన్. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చైనా నోట రవీంద్రనాథ్ ఠాగూర్, యోగా, దంగల్ సినిమా పేర్లు వినిపిస్తున్నాయి. చైనా రక్షణ మంత్రి స్వయంగా తాను భారత రక్షణ మంత్రి రాజ్నాథ్తో చర్చలకు సిద్ధమని పదే పదే చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటిసారి చైనా నోట ఇతర దేశాలకు చెందిన 1 అంగుళం భూమిని కూడా మేము ఆశించడం లేదు అని ఒక ప్రకటన వచ్చింది. చైనాతో చర్చలు ఫలించకపోతే సైనిక చర్యకు వెనకాడబోమని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. సాధారణంగా చైనా విషయంలో గతంలో ఎప్పుడూ భారత్ నుంచి ఇంత తీవ్రస్థాయి ప్రతిస్పందన కనిపించలేదు. అయితే రావత్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశానికి దగ్గరగా ఉండడంతో కేంద్రం ఆయన్ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. మిలిటరీ ఆప్షన్స్పై కసరత్తు చేయాలని కూడా ఆదేశాలనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. మిలిటరీ చర్య విషయాన్ని తుది వరకు గోప్యంగా ఉంచాలని కూడా ప్రభుత్వం రావత్కు సూచించినట్లు సమాచారం. ఇక సరిహద్దుల్లో చైనా ఎత్తులకు పై ఎత్తు వేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు రాగానే సైన్యం తన పని తాను మొదలుపెట్టింది. పాంగాంగ్ సరస్సు ఉత్తరాన చైనా ఆక్రమణలకు ప్రయత్నించడంతో వెంటనే తిప్పికొట్టింది. దీనికి ప్రతిగా పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన చైనా తమవిగా చెప్పుకుంటున్న శిఖరాలను ఆక్రమించింది భారత సైన్యం. ఈ శిఖరాలపై నుంచి చూస్తే డ్రాగన్ సైనికుల కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. ఊహించని ఈ పరిణామానికి చైనా కంగుతింది. అటు దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా యుద్ధ నౌకకు దగ్గరగా ఇండియా నౌక రావడం కూడా అనూహ్య పరిణామమే. మొన్నటి వరకు తమ భూభాగం నుంచి వైదొలగాలని చర్చల్లో భారత్ చైనాను కోరుతూ వచ్చింది. కానీ చైనా అందుకు మొండికేసింది. ఇప్పుడు భారత్ దూకుడు తగ్గించుకోవాలని డ్రాగన్ ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇది కేంద్రం వ్యూహాత్మక విజయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్చల్లో చైనా బేరాలు మొదలుపెట్టిందని, డ్రాగన్ను ఉపేక్షించడం కంటే దూకుడుగా వెళ్లాలని కేంద్రం నుంచి సైన్యానికి వచ్చిన ఆదేశాల ఫలితంగానే వాస్తవాధీన రేఖ వెంట యుద్ధ సన్నద్ధత పెరుగుతోంది. ఇక భారత ఎయిర్ బేస్లపై చైనా నిఘా పెట్టిందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్, క్షిపణి ప్రయోగాలు చేపట్టే ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్పై డ్రాగన్ నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. భారత సైనిక సామర్థ్యానికి ఈ 2 ఆయువు పట్టు అని, ఇండియన్ మిలిటరీకి ఇవి ఎంతో కీలకమని భావిస్తున్న చైనా తేజ్పూర్ ఎయిర్ బేస్ పై నిఘా కోసం ఒక రాడార్ను ఏర్పాటు చేసింది. మయన్మార్ సరిహద్దుకు అత్యంత చేరువలో యునాన్ ప్రావిన్స్లో ఉన్న రుయిలీ కౌంటీ నుంచి చైనా భారత్పై నిఘా పెట్టినట్లుగా సమాచారం. మొత్తంగా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే యుద్ధం వైపే అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. 1962 యుద్ధం డిసెంబర్లోనే జరిగింది. వర్ష ఋతువులో యుద్ధాలు కూడదంటుంది ప్రాచీన భారత యుద్ధ కళ. శీతాకాలం యుద్ధానికి అనువైన కాలం. అందుకే ఇటు భారత్ అటు చైనా డిసెంబర్ రణరంగం కోసం వేచి చూస్తున్నాయా? ఒకవేళ అదే నిజమైతే భారత్ విజయం తథ్యమని మనము ఆశిద్దాం. జై జవాన్. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.